వైఎస్ఆర్ కూతుర్ని. నేను మీ జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల. ఈరోజు నేను అమ్మ కలిసి కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కై రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేస్తున్న అన్యాయం గురించి మీకు చెప్పుకోవడానికి వచ్చాం. ఈ రెండు పార్టీలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఈ రోజు ఏడిపిస్తూ వారు నవ్వుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుని అంటే మీ జగనన్నని అన్యాయంగా జైలు పాలు చేశారు. ఆయన తప్పేమీ లేకపోయినా విచారణ అనే పేరుతో ఈరోజు కటకటాలు పాలు చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మంచి మనసు మీరు చూసి ఆయన పనితీరును మీరు గమనించి రెండోసారి కూడా ఈయనే ముఖ్యమంత్రి కావాలి అని మీరు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ఈ కాంగ్రెస్, కేంద్ర కాంగ్రెస్, టీడీపీలు కలిసి సిబిఐని తన ఇష్టం వచ్చినట్లు వాడుకొని ఈ రోజు విచారణ అనే పేరుతో జైలు పాలు చేయడం జరిగింది. పేరుకు మటుకే ఈ సిబిఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ, కానీ వాస్తవానికి ఈ సిబిఐ కేంద్ర హోంశాఖ కనుసన్నాల్లోనే నడవాలని దాని రిటైర్డ్ అధికారి జోగేందర్ సింగ్ గారే అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ ఒక కీలుబొమ్మనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిస్తుంది, సిబిఐ ఆడుతుంది. కాంగ్రెస్ టీడీపీలు కలిసి సిబిఐని వాడుకొని రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని, జగనన్న పరువును తీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారి మంచి మనసు మీకు అందరికీ తెలుసు. ఆయన ఏ పథకం రూపొందించినా, ఏ ప్రాజెక్టు చేసినా, ఏ ఫైల్ మీద సంతకం పెట్టినా తన ప్రజలకు మేలుందా లేదా అని ఆలోచించాడు. తన ప్రజలకు మేలుంటేనే ఆ పని చేశాడు, తన ప్రజలకు మేలు లేకపోతే ఆ పని చేయలేదు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారిని, ఆ మహానేతని ఈ రోజు అవినీతి పరుడంటున్న ఈ కాంగ్రెస్ టీడీపీలు కలిసి ఆయన పేరు ముద్దాయిగా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. ఈ అన్యాయం, ఈ నీచ రాజకీయాలు ఇంతటితో ఆగలేదు. ఈరోజు జగనన్నను అన్యాయంగా జైలు పాలు చేశారు. జగనన్న చేసింది తప్పేమీ లేదు. ఆయనకు విరుద్ధంగా ఆధారాలేమీ లేవు. కేవలం విచారణ అనే పేరుతో ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. జగనన్న గురించి మీకు అందరికీ తెలుసు. గత 2.5 సంవత్సరాలుగా మీరందరూ ఆయనను దగ్గరగా చూస్తున్నారు. ఎండనక వాననక, రాత్రనక పగలనక మీ మధ్య గడిపాడు. మాకంటే ఎక్కువ సమయం మీకే కేటాయించాడు. తన భార్య బిడ్డలతో కంటే కూడా మీతోనే ఎక్కువ సమయం గడిపాడు. మీ ప్రతి సమస్య తన సమస్యగా స్పందించాడు. మహానేత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి పోయినప్పుడు దాదాపు 660 పైకి మంది గుండాగి చనిపోయారు. వారెవ్వరిని ఆ కుటుంబాల దగ్గరికి వెళ్లి పరామర్శించాలని అధికారం అనుభవిస్తున్న ఈ కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరికి అనిపించలేదు. కాంగ్రెస్ నేతలకు అనిపించలేదు. కానీ జగనన్న కడుపులోనే దుఃఖం దాచుకుని ఈ కుటుంబాలకు వెళ్లి తన వంతు సహాయం చేయాలనుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారు. వాళ్ళ మాట కాదని మాట నిలబెట్టుకోవడానికి ఆ రోజు నల్లకాలువలో మాటించిన ప్రకారం మాట నిలబెట్టుకోవడానికి ఓదార్పు యాత్ర చేశాడని ఈ రోజు కక్ష కట్టి ఆయన జైలు పాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీని
కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడని, ఈ పార్టీ గనక పైకొస్తే కాంగ్రెస్ టీడీపీలు మొత్తం గల్లంతవుతాయని తెలిసి కుట్రల మీద కుట్రలు పన్ని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. నాన్నను కోల్పోయి అన్నను జైలు పాలు చేసుకుని ఎక్కడా న్యాయం దొరక్క అమ్మ ఈ రోజు మీ దగ్గరకు వచ్చింది. దానికి ఈ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారో మీకు తెలుసా? బొత్స గారు అన్నారు, అధికార దాహంతో మేమే నాన్నను చంపుకున్నామట. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి తెస్తే అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ఈ రోజు ఆయన కుటుంబాన్ని పీడిస్తుంది, మాటలతో గుచ్చి వేధిస్తుంది. బొత్స గారిని ఆయన మద్యం సిండికేట్ గురించి అడిగితే దాని గురించి నిజం చెప్పరు, ఆయన మీద విచారణ చేయరట. కానీ జగనన్న మటుకు ఏ ఆధారాలు లేకపోయినా విచారణ పేరుతో ఈ రోజు జైలు పాలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు 14 ఏళ్లు ఇక జైల్లోనే ఉంటారట. ఆయన మాటల్లో ఆయనకున్న అధికార దాహం, ఆయనకున్న కుట్ర బయటపడుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు లేరని తెలిసి ఆయన పథకాలు, రాజశేఖర రెడ్డి గారికి పథకాలకు ఐడియాలు ఈయనే ఇచ్చానంటున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బదులు ఇవ్వలేరని తెలిసి రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పరుడు అంటున్నారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని పేరును ఎఫ్ఐఆర్ లో ముద్దాయిగా చేరుస్తుంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న ఆయన కేబినెట్ మంత్రులు గాని నిమ్మకు నీరెత్తినట్టు ఏ మాత్రం స్పందించకుండా చోద్యం చూశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని స్పీకర్ ను చేయకపోతే అసలు మీరు సోనియా గాంధీ కంటికి కనిపించేవారా అని అడుగుతున్నారు. రెండవ తేదీ సెప్టెంబర్న రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకు వెళ్తున్నది చిత్తూరు జిల్లా కనుక కిరణ్ కుమార్ రెడ్డి కూడా తోడు వెళ్లవలసింది. మరి ఆయన వెళ్లలేదు. దుర్ఘటన జరుగుతుందని తెలిసి వెళ్లలేదో, తెలియక వెళ్లలేదో, ఆ దుర్ఘటన మీద విచారణ జరపమంటే దాని మీద విచారణ జరపరట. కానీ జగనన్న మటుకు ఏ ఆధారాలు లేకున్నా విచారణ పేరుతో ఈ రోజు జైలు పాలు చేయడం జరిగింది. చిరంజీవి గారు అంటారు, రాజశేఖర రెడ్డి గారి పథకాలు రాజశేఖర రెడ్డి గారివి కావట, సోనియా గాంధీ గారివట. ఆయన రాజ్యసభ పదవి కోసం తన 18 మంది ఎమ్మెల్యేలను హోల్సేల్ గా అమ్మేసి పీఆర్పీ పార్టీని మొత్తానికే మూసేసి ఆ పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చివాళ్లను చేసి తనని ఎంచుకున్న తిరుపతి నియోజకవర్గం ప్రజలను గాలి కొదిలేసి ఈ రోజు సోనియా గాంధీ గారు జపం చేస్తే రాజ్యసభ కంటే ఇంకా పెద్ద పదవులు వస్తాయనుకుంటున్నారు కాబోలు. రాజశేఖర రెడ్డి గారి పథకాలను గురించి ఈయనకేం తెలుసని అడుగుతున్నాం. అప్పుడు ఈయన ఎక్కడున్నాడని అడుగుతున్నాం. ఆయన సొంత వాళ్ళ ఇంట్లో 89 కోట్ల రూపాయలు దొరికిందట. దాన్ని 89 కోట్లు కాదు 35 కోట్లు అన్నారు. తర్వాత పోనీ 35 కోట్లు అనుకున్నా 35,000 కాదు, 35 లక్షలు కాదు, 35 కోట్ల రూపాయలు ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా అండి? 35 కోట్లు ఇంట్లో ఉంటే ఇంకా బయట ఎంత ఉందో దానికి సమాధానం చెప్పమంటే
సమాధానం చెప్పరు. ఆధారాలు ఉన్నా వాళ్ళను చిరంజీవి గారిని విచారణ చేయరట. జగనన్నను మటుకు విచారణ పేరుతో ఈ రోజు జైలు పాలు చేశారు. ఆజాద్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే కేంద్ర మంత్రి చేసేవారట, అలాగే ఆ పార్టీలోనే కొనసాగితే ముఖ్యమంత్రిని కూడా చేసేవారట. అంటే వాళ్ళ పార్టీలో లేడు గనక కక్ష కట్టి ఈ రోజు వేధిస్తున్నారని, కేసులు పెట్టి జైల్లో పెట్టి కుట్రలు పన్నుతున్నారని చెప్పకనే ఆయన చెప్పినట్టు అర్థం కాదా అని అడుగుతున్నాం. ఇండియా టుడే అనే మ్యాగజైన్ లో ఇటీవల జగనన్న మీద ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో రాశారు, 25వ తేదీన ఎప్పుడైతే జగనన్న మీద విచారణ మొదలు పెట్టారో 3 రోజుల పాటు విచారణ జరుగుతుండగా హైదరాబాద్ లోని ముఖ్య నేతలంతా, కాంగ్రెస్ నేతలు, అధికారులు ఫోన్లలో చర్చలు జరుపుతూనే ఉన్నారట జగనన్నను ఏం చేయాలి, ఎలా చేయాలి అని. 27వ తేదీ ప్రొద్దున ఆజాద్ గారు వెళ్లి సోనియా గాంధీని కలిశారట. సోనియా గాంధీ గారు అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారట. ఆ రోజు సాయంత్రం 27వ తేదీ సాయంత్రాన ఇక్కడ జగనన్నను అరెస్ట్ చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు ఎవరండి సిబిఐకి ఆర్డర్లు ఇవ్వను? సోనియా గాంధీ గారి చేతిలో, కాంగ్రెస్ చేతిలో సిబిఐ కీలుబొమ్మ అనడానికి ఇంతకంటే రుజువు అవసరమా అని అడుగుతున్నాం. ఇంత ఘోరమైన రాజకీయాలు, ఇంత నీచమైన రాజకీయాలు, హెలికాప్టర్లను కూల్చి మంచి వాళ్లను జైల్లో పెట్టి కుట్రలు పన్నే రాజకీయాలు ఇక ఆగాలి. మంచి వాళ్లను, నీతికి నిజాయితీకి నిలబడే వాళ్లను, విలువలకు విశ్వసనీయతకు విలువనిచ్చే వాళ్లను మనం ఎంచుకోవాలి. జూన్ 12న ఎలక్షన్లు వచ్చాయి. ఒక లోక్సభ స్థానంతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతుందా అని దేశమంతా చూస్తుంది. ఇవి సామాన్యమైన ఎలక్షన్లు కాదు. మీ ఓటు ద్వారా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, వీరు జగనన్నకు చేస్తున్న అన్యాయాన్ని గురించి మీ ఓటుతో దేశమంతా చెప్పవచ్చు. ఈ 18 స్థానాలు మనం గెలుచుకోగలిగితే, వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటే ఈ లోక్సభ స్థానంతో పాటు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని నమ్ముతున్నారని దేశమంతా తెలుస్తుంది. ఓటనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. దాంతో మీరు ఎవరినైనా దీవించవచ్చు, ఎవరినైనా శిక్షించవచ్చు. మంచి వారిని ఎంచుకుందాం. రాజన్న రాజ్యం కావాలంటే మాట తప్పని, మడమ తిప్పని జగనన్నని మన ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈ స్థానం నుంచి పూజ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ, పదవులు అనుభవిస్తూ గొప్ప మేలు పొందిన ఎంతో మంది ఆయన కుటుంబాన్ని వదిలేసినప్పుడు పితృ సమానులు రాజమోహన్ రెడ్డి గారు, నేనుంటానమ్మా మీకు అండగా, మీ పక్షాన నేను నిలబడతానని మా కుటుంబానికి ధైర్యం చెప్పారు. పదవులు ముఖ్యం కాదని, అధికారం ముఖ్యం కాదని, వ్యాపారాలు ముఖ్యం కాదని, అభిమానమే గొప్పదని నిరూపించారు. నాన్నగారి పేరు, వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం ముద్దాయిగా తట్టుకోలేక ఆయన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అంత గొప్ప అభిమానాన్ని మనసులో ఉంచుకొని ఈ రోజు మీ ముందర నిలబడ్డారు. బాధ్యత రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండెకు ఉంది. మీ అందరూ కలిసి గొప్ప మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాజమోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని మా ప్రార్థన. దేవుడు చూస్తున్నాడు.
మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు. ఆయనే జగనన్నను బయటికి తీసుకొస్తాడు, ముఖ్యమంత్రిని కూడా చేస్తాడు. వైఎస్ఆర్ ఆశయాన్ని, జగనన్న ప్రయాసను మనం నిలబెడతాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాజమోహన్ రెడ్డి గారిని గొప్ప మెజారిటీతో గెలిపిద్దాం. ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన ఇంతకు ముందు కూడా ఎంపీఏ. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కొద్దికి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ నించున్నప్పుడు అంతకంటే గొప్ప మెజారిటీతో గెలవకపోతే ఆయన అభిమానానికి అర్థం ఉండదు. మీరందరూ కలిసి పోయినసారి కంటే గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. కావలి ప్రజానికానికి, చేరి వచ్చిన మీ అందరికీ, మమ్మల్ని చూడ్డానికి, మా మాటలు వినడానికి, పని అనుకోకుండా, కష్టం అనుకోకుండా ఇంతసేపు వేచి ఉండి మా కోసం మమ్మల్ని చూడ్డానికి వచ్చినందుకు మనసు పూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.